వాళ్ళు మాట్లాడిన తీరు కానీ, వాళ్ళ కథనాలు కానీ, వాళ్ళకు సంబంధించిన పత్రిక సోషల్ మీడియాలో వారు పెట్టిన పోస్టుల పైన కానీ ఢిల్లీ హైకోర్టు ఏ విధంగా తీర్పిచ్చిందో చూసాం. ఏదైతే హెరిటేజ్కి సంబంధించి ఏదైతే వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కానీ, వాళ్ళ పత్రికలలో సంబంధించి ఏదైతే వార్తా పేపర్ కానీ, వార్తలకు సంబంధించిన సాక్షి పేపర్కి సంబంధించిన వార్తలు కానీ, సాక్షి టీవీకి సంబంధించి కానీ ఏ విధంగా కథనాలు పెట్టారో వాటన్నిటిని కూడా డిలీట్ చేయాల్సిందిగా కూడా కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీనిపైన సంస్థ సంబంధించి కూడా ఒక ప్రకటన వెలువడిస్తూ ఏ విధంగా రాజకీయం దీనికి సంబంధించి మనందరికీ తెలుసు, హెరిటేజ్ సంస్థ ఉన్నతమైన విలువలతో కూడిన ఆ సంస్థలో 25 రకాల పరీక్షలు చేసిన తర్వాతనే పాలు కావచ్చు, నెయ్యి కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన పాలల సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించిన ప్రతిదీ కూడా అక్కడ చెక్ చేసిన తర్వాత, పరీక్షలు నిర్వహించిన తర్వాతనే ప్రజలు లేకపోతూ ఉన్నారు స్టాక్ అంతా కూడా. అలాంటి సంస్థకు సంబంధించి ఏ విధంగా శాసన మండలిలో కానీ బయట కానీ మాట్లాడారో మనం చూసాం. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి వెన్నుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంది. వెనక్కి తిరిగి తన కుటుంబ నేపథ్యం ఎలాంటిది, ఏ విధంగా దౌర్జన్యాలు, హత్యలు, ఆక్రమణ పరంపరలు, ప్రజాధనాన్ని దోపిడీ, ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యం. అదే ఈరోజు భువనేశ్వరమ్మ నిర్వహించే హెరిటేజ్కి సంబంధించి సంస్థకు సంబంధించి కష్టాన్ని నమ్ముకొని పనిచేసే వ్యక్తులు ఎంతటి ఉన్నతమైన దీంట్లో ఉన్నా కూడా తమ స్వయంగా స్వయ పర్యవేక్షణలో ఏం జరుగుతుంది హెరిటేజ్లో, ఏ విధంగా దాన్ని ఎప్పటికప్పుడు నాణ్యతను పెంచుకుంటూ పోవడమే కాకుండా ప్రజారోగ్యకరంగా చిన్న దీనికి సంబంధించి ఒకసారి ఆ హెరిటేజ్ ఉన్న ప్రాంతంలో మంచినీటికి సంబంధించి సమస్య వస్తే వెంటనే కూడా అక్కడంతా కూడా ఆ గ్రామస్తులు ఇబ్బంది పడకూడదు అనేసి అక్కడంతా నీటిని శుద్ధి చేసే యంత్రాలని ఇచ్చి ఏ విధంగా వాళ్ళు చేశారో మనం చూసాం. అనేక కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు ఈ రాష్ట్రంలో. ఎక్కడ కూడా ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే వారికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి బయటికి రావడం జరుగుతుంది. ఇంకొక ఆయన శాసన మండలిలో ఈ ప్యాకెట్ ధర అంతా, నందిని ప్యాకెట్ ధర అంత అని చెప్తారు. ఒకటి తెలుసుకోవాలి, ఒక మంత్రిగా పనిచేసినాడు అతను. ఏదైనా ఒక కేటగిరీకి సంబంధించి ఒకే వస్తువు వివిధ కంపెనీల దీంట్లో వ్యత్యాసం ఉంటాయి రేట్లు. ఏ కంపెనీ బెటరో అది తీసుకుంటారో వ్యత్యాసం